బ్రదర్ ఇంకా కూడా నిరుద్యోగ నిరసనలు ధర్నాలు ఇలాంటివన్నీ అవసరం అంటారు. ఎందుకంటే ఇప్పుడు మొన్న చేసినటువంటి తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్కి అడ్డుపోయారంట. దానికి సంబంధించి పైసలు తీసుకొని ఇదంతా చేస్తూ ఉన్నారు. బీసీ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీలను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు అందరూ బీసీలు కాదా? ఎవరు అసలు అక్కడికి వెళ్ళింది ఎవరు? ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? యాక్చువల్లీ ఏంటంటే ముందుగా నేను కూడా బీసీ బిడ్డనే. బీసీ బిడ్డ కన్నా ముందు కూడా నిరుద్యోగిని నేను. అక్కడ చాలామంది కూడా స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఇప్పటివరకు కూడా అనేక అవకతవకలు జరిగినాయి. ఆ అవకతవకలపైన ప్రశ్నించేందుకు ఒక ప్రెస్ మీట్ని అరేంజ్ చేద్దామని పోయినప్పుడు అక్కడ జరిగింది ఏంటి, మా టైంను ఎక్కువ తీసుకుంటున్నాడు ఆయన 11 to 12 ఉండే, మా 12 to 1 ఉండే. అయితే తీసుకుంటున్నావు, ఎందుకు తీసుకుంటున్నావు ఆ ధోరణిలో మేము వెళ్ళినాం. ఆ తర్వాత నువ్వు బీసీ బిడ్డనని చెప్తున్నావు కాబట్టి బీసీలకు అన్యాయంగా వచ్చినట్టు 29 జీవో పైన మాట్లాడాయా, 29 జీవో పైన మాట్లాడంటే మిన్నకుండా కూర్చున్నాడు. అదే స్పోర్ట్స్ కోటాలో నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా, స్పోర్ట్స్ కోటాలో మాకు లాస్ అవుతుంది, మేమందరం కూడా గ్రాడ్యుయేట్లో నీకు ఓటేసినాము, నువ్వు మాట్లాడంటే మాట్లాడలేదు. అంటే ఒకసారి మనం గుర్తించుకోవాల్సింది, ఆయన బీసీల కోసం మాట్లాడాడు, కానీ బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఒక మాట్లాడు, కానీ బీసీ బిడ్డని అంటాడు. బీసీ ఉద్యమం చేస్తా అంటాడు. గ్రాడ్యుయేట్ల కోసం అన్యాయం జరిగితే మాట్లాడు, కానీ నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని అంటాడు. ఇది తల తిక్కలే. అంటే ఎట్లా ఉందంటే ఆయన విధానం, ఆయన మాటల్లో ఆయన మాట్లాడే విధానం ఎట్లా ఉంటుందంటే ఆయన మాత్రమే శుద్ధ పూస, ఇక మిగతా అందరూ వేస్ట్, ఈ ప్రపంచంలో అందరూ వేస్ట్, ఆయన మాత్రమే. చూపెడుతుంది కదా ఒక 3,000 కొట్టినట్టు రాకేష్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా కొంతమంది వీళ్ళందరూ కావాలనే బీఆర్ఎస్కు తొత్తులుగా పనిచేస్తున్నారు. వీళ్ళు పైసలు తీసుకొని వచ్చారు తలా 500. ఆయన మైలపోలు తీసి ఇంకో 30,000 కూడా తర్వాత తీసుకురు, అది వేరే ముచ్చట అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలు? ఇప్పుడు ఆ 3,000 అనేది 2,000 అనేది గ్రూపులలో ఉంటాయి. ఎవరు చెప్పినా చెప్పకపోయినా కూడా కేసులు వేసేటప్పుడు కొంచెం నిరుద్యోగుల నుంచి కొంతమంది నుంచి ఆ డబ్బులు తీసుకొని గ్రూపులలో ఎందుకోసం పెడతారు? దొంగతనం లేకుంటే గ్రూపులలో పెడతారు. ఆ దొంగతనం ఉంటే గ్రూపులలో ఎందుకు పెడతారు? మేము దొంగలం కాదు, మేము నిజాయితీ పరులం, మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి గ్రూపులలో పెట్టుకున్నాము. ఆ గ్రూపులో ఉన్న దానిలో తీసుకున్నాం, 3,000 తీసుకున్నారు, 5,000 తీసుకున్నారు అంటే నువ్వు కూడా కొట్లాడు. మరి జియో 29 పైన నువ్వు కొట్లాడే దమ్ము ధైర్యం లేకపోయినా నీకు? జియో 29 ఎక్కడ పోయింది తీన్మార్ మల్లన్న? జియో 29లో నీ బీసీ బిడ్డలకు జరుగుతున్నాయి కదా, నీ బీసీ బిడ్డలు కదా దాదాపు 60% మంది ఈరోజు నీ బీసీ బిడ్డలే కదా 60% మంది నిరుద్యోగులుగా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పక్షం నిలబడి పోరాడు. అశోక్ నగర్ చౌరస్తాలకు వస్తావా? నీ వైపు నీ వెనక మీ ముందు కొట్లాడతాం. మరి నువ్వు అది కొట్లాడు, అది లేకపోతే లీగల్గా కూడా కొట్లాడు. లీగల్గా ఎందుకు కొట్లాడు? లీగల్గా అయ్యి నువ్వు ఎమ్మెల్సీ కదా, నువ్వు ఫండ్ రేజ్ చేస్తే చాలామంది ఇస్తారు కదా, అప్పుడు ఇచ్చినప్పుడు ఆ కేసుకు డబ్బులు అవుతాయి కదా. నువ్వు ఈ రకంగా కొట్లాడకుండా వాళ్ళు వచ్చారు, వీళ్ళు అడ్డుకున్నారు, వీళ్ళు అడ్డుకున్నారు, అడ్డుకుంటాం బరాబర్. ఈ రోజు నుంచి నువ్వు ఏడగా అనిపిస్తే అడ్డుకుంటాం. నువ్వు నిరుద్యోగుల పైన ఆవాకులు చెవాకులు పేలితే మాత్రం నువ్వు ఏడైతే అడ్డుకుంటాం బరాబర్. ఇదే మన నిరుద్యోగులకు సంబంధించి కూడా ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీ గారు వచ్చారు గతంలో. మీరు ఇంక ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఇదే ఉద్యమాలు? అంటే రాహుల్ గాంధీ గారు కాదు, కనీసం ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి ఒక వ్యక్తి కూడా ఇక్కడికి రావడం లేదు. అంటే ఒక మంత్రివర్గం నుంచి ఒక మంత్రి కూడా ఇక్కడికి రావడం లేదు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కూడా మన సార్ దగ్గరనే ఉంది, ముఖ్యమంత్రి గారి దగ్గర. మొన్న దయాకర్ గారు వచ్చి వెళ్ళిండ్రు, తర్వాత పరిణామాలు ఏమైనా జరిగినాయా, చోటు చేసుకున్నాయి? అంటే మీకు ప్రభుత్వానికి వారధిలాగా పనిచేస్తామని చెప్పి హామీలు ఇచ్చిండ్రు, ఆయన నుంచి ఏమన్నా వచ్చినాయా మీకేమన్నా? అంటే అన్న ఉద్యమకారుడు అని మేము చాలా గౌరవించి అన్నను రాండి అని చెప్పేసి మేము వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా మాట్లాడతాడు. ఆయన చెప్పిన 3 రోజుల హామీ నెరవేరుతుంది అనుకున్నాం. 3 రోజులు దాదాపు 12 రోజులు అయిపోతూ ఉంది. ఇప్పటివరకు ఎటువంటి హామీ రాలేదు. పర్సనల్గా నేను కూడా చాలా మెసేజ్ చేసిన, రిప్లై రాలేదు. కావాలంటే కూడా మీకు మెసేజ్ చూపిస్తా, రిప్లై రాలేదు. మరి ఆయన మీద పర్సనల్గా కొంత నమ్మకం ఉన్నా కూడా ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదంటే గతంలో మమ్మల్ని వాడుకొని 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మమ్మల్ని వాడుకున్నది ఎవరు? ప్రభుత్వమే కదా. అందుకే 2 లక్షలు ఇవ్వలేదు. ఇవ్వకపోగా వాళ్ళు ఎవరో బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలన్నీ కూడా మేము ఇచ్చినామని చెప్తూ వాళ్ళు క్లెయిమ్ చేసుకుని 60,000 క్లెయిమ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా మోసమే జరుగుతుంది. ఆ తర్వాత 1,40,000 ఉద్యోగులు మాకు బాకీ ఉన్నారయ్యా, మా బాకీ మాకు ఇవ్వండి అంటే అక్కడ కూడా మాకు అన్యాయం జరుగుతుంది. అది లేదు. వచ్చిన నెల లోపల అంటే మొదటి నెల నుంచి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఆ నిరుద్యోగ భృతి మాకు ఇవ్వండి అయ్యా అంటే అది కూడా లేదు. అంటే ఇదంతా కూడా మోసపూరితమైన కుట్ర, మోసం చేస్తున్న నిరుద్యోగుల్ని అడుగడుగున మోసం చేస్తున్నట్టు పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ అద్దంకి దయాకర్తన కొంత ఇది ఉన్నా కూడా, కొంత నమ్మకం ఉన్నా కూడా ప్రభుత్వం పైన నమ్మకం లేదు. ఆ నమ్మకం లేదు కాబట్టి ఇన్ని రోజులు మేము అడిగినా, ఇన్ని రోజులు మేము బొబ్బట్లు కొట్టుకున్నా, ఇన్ని రోజులు మేము రాసరోగాలు చేసినాం, ఇన్ని రోజులు ధర్నాలు చేసినాం, ఇదంతా కాదని చెప్పేసి ఈరోజు ఆగస్టు 12 తారీఖు రోజున ప్రతి నిరుద్యోగి తన సొంత దస్తూరితో, ప్రతి నిరుద్యోగి తన సొంత రైటింగ్తో వినతి పత్రాలు పట్టుకొని గాంధీ భవన్కు దాదాపు 10,000 మందితో మేము గాంధీ భవన్కి వెళ్తాం. గాంధీ భవన్ ముట్టడి కాదు, గాంధీ భవన్లో ఉన్న పెద్దలకు వినతి
పత్రాలు ఇస్తాం, వినతి పత్రాలు ఇస్తాం, సొంత దస్తూరుతో రాసుకొని పోతాం, మళ్ళీ టైప్ కొట్టుకోపోము, ఎవరు దస్తూరు రాసుకొని పోతాం, పోయి వినతి పత్రాలు ఇస్తాం 12 తారీఖు రోజు. ఒకవేళ అది కాలేదంటే ఇంకా ముందు కార్యక్రమాలు చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని కూడా మేము నిర్వహించేందుకు వెనకాడం. ఏం చేయబోతా ఉన్నారు ఇప్పుడు? 12వ తారీఖు కూడా మీ మీద ఇంకా ఇప్పుడు ప్రభుత్వం చూస్తూనే ఉన్నాము, ఎక్కడ నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు తెలియజేసే పరిస్థితి లేదు. అవి చూపెట్టే మా మీద కూడా కొంచెం రీసెంట్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు మీరు కూడా చూసారు. అయ్యేదంటారా? అక్కడి దాకా పోతే మళ్ళీ లిఫ్టింగ్ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఎట్లా ఉండబోతున్నది కార్యాచరణ? అంటే దాని తర్వాత కన్నా కూడా ముందు మీరు ఒక క్వశ్చన్ అడిగినారు, మీ పైన కూడా డిజిటల్ మీడియా పైన కూడా చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేసిండని చెప్పినారు. ఇదే డిజిటల్ మీడియా నువ్వు కోడంగల్లో నీ ఇంట్లో తలుపు కొట్టినప్పుడు ఇదే డిజిటల్ మీడియా నీ వెనుక ఉండి నిన్ను ఫోకస్ చేసినప్పుడు ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నది కారణం ఈ డిజిటల్ మీడియా. ఎప్పుడైనా సరే ఈ డిజిటల్ మీడియా, ఇంకా రెండవది నిరుద్యోగులు, వాళ్ళిద్దరు త్యాగాల పునాదులపైనే ఈరోజు నువ్వు సీఎం సీట్లో కూర్చున్నావు. అక్కడ నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్నావు, ఇక్కడ డిజిటల్ మీడియాను ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇక్కడ ఇబ్బంది పెడుతున్నావు. తప్పకుండా సరైన సందర్భంలో సరైన సమయంలో నిరుద్యోగులు కానీ ఇక డిజిటల్ మీడియా కానీ నీకు సమాధానం చెప్తుంది. ఆ సమాధానం కోసం నువ్వు వేచి చూడని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి ఏం చెప్తారు? ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? బరాబరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి సర్పంచ్గా, అట్లానే జెడ్పీటీసీ, ఎంపీటీసీగా, అట్లానే ప్రతి లోకల్ బాడీ, అర్బన్ లోకల్ బాడీ కానీ రూరల్ లోకల్ బాడీ కానీ ప్రతి లోకల్ బాడీ ఎలక్షన్లో తప్పకుండా పోటీ చేస్తాం. తప్పకుండా కాంగ్రెస్ను ఓడగొడతాం.